తెలుగు సినిమా పరిశ్రమ ప్రారంభ దశలో ప్రాచుర్యం పొందిన హీరోయిన్లలో కాంచనమాల మొదటివారు అని చెప్పవచ్చు. కాంచనమాల మార్చి 5, 1917న గుంటూరు జిల్లా తెనాలి సమీపంలోని కూచిపూడి అమృతలూరులో జన్మించారు. మనకున్న సమాచారం ప్రకారం కాంచనమాల గారు వారి నాన్న దగ్గర కాకుండా తన చిన్నాన్న దగ్గర పెరిగారు. చిన్నాన్న దగ్గరే సంగీతం కూడా నేర్చుకున్నారు వీరు. కాంచనమాల తెనాలికి చెందిన గాలి వెంకయ్య అనే యువకుణ్ణి ప్రేమించి చిన్న వయస్సులోనే అంటే 1933లో పెళ్లాడారు. ఆ తర్వాత ఆమె చాలా నాటకాలలో నటించారు. కాంచనమాల ఓ చిన్న పాత్ర ద్వారా సినిమాలో ప్రవేశించడం జరిగింది. కాంచనమాల యొక్క రూప లావణ్యం, విశాల నేత్రాలు, అందమైన ముఖం చూసి సి పుల్లయ్య ఆమె చేత వైవీరావు గారు 1935లో నిర్మించిన కృష్ణ తులాభారంలో మిత్రవింద వేషం వేయించారు. ఆ సినిమాలో కాంచనమాల తన అందంతో అందరి చూపులను తన వైపుకు తిప్పుకోగలిగారు. ఆ విధంగా అది ఆమె మొట్టమొదటి సినిమా అయింది. ఆ సినిమాని నిర్మించింది రామానాయుడు గారు. అప్పట్లో సినిమా ఇండస్ట్రీ కలకత్తాలో ఉండేది. ఆ చిత్ర నిర్మాణం అంతా కలకత్తాలోనే జరిగింది. ఆ తరువాత చిత్రం 1936లో విడుదలైన వీరాభిమన్యులోనే ఆమె కథానాయక స్థానాన్ని దక్కించుకున్నారు. కానీ ఈ సినిమాని ఆమె చాలా అయిష్టంగానే ఒప్పుకున్నారు. ఒకవేళ ఈ సినిమాతో మాకు మంచి జరగకపోతే ఇదే ఆఖరి చిత్రం అనుకొని చేయడం జరిగింది. ఇది 1936లో విడుదలైంది. ఆ తర్వాత వరుసగా 1937లో వచ్చిన విప్రనారాయణలో హీరోయిన్ గా చేయడం జరిగింది వీరు. ఈ సినిమా మంచి విజయాన్నే ఇచ్చింది. విప్రనారాయణలో దేవదేవిగా ఆమె అందం, అభినయం అప్పటి ప్రేక్షకులకు సూదంటూ రాయిలా గుచ్చుకుంది. ఆ తర్వాత మాలపిల్లలో టైటిల్ రోల్ పోషించి మాలపిల్ల ఇంత అందంగా ఉంటే ఎవరు పెళ్లి చేసుకోరు అని ఎందరి చేతో అనిపించుకున్నారు కాంచనమాల. కులాంతర వివాహాల ఉద్యమాలు జరుగుతున్న ఆ కాలంలో ఆ సినిమా రావడం నిజంగా ఎంతో అభినందనీయమనే చెప్పాలి. ఆ సినిమా 2వ భాగంలో ఆమె విద్యావంతురాలిగా కనిపిస్తారు. ఒక సీన్లో ఆమె స్లీవ్లెస్ జాకెట్ ధరించి చిరునవ్వుతో కాఫీ తాగే స్టిల్ ఎన్నో క్యాలెండర్ల మీద అచ్చయింది. అలా తొలితరం గ్లామర్ క్వీన్ గా వెలుగొందారు కాంచనమాల. అప్పట్లోనే కాంచనమాల చీరలు, జాకెట్లు, గాజులు బాగా అమ్ముడయ్యేవి. ఆ సమయంలోనే గృహలక్ష్మిలో వ్యభిచారిణి పాత్ర ధరించిన ఆమె విమర్శకుల మన్ననలు కూడా అందుకుంది. ఆ తర్వాత వచ్చిన వందేమాతరం సినిమాలో ఈమె చిత్తూరు నాగయ్య గారి సరసన నటించడం జరిగింది. ఇది నాగయ్య గారికి 2వ సినిమా. ఈ చిత్రం ద్వారా నాగయ్య గారు, కాంచనమాల గారు ఇద్దరు ఎంతో మంచి పేరు తెచ్చుకోవడం జరిగింది. ఆ సమయంలోనే వచ్చిన మళ్లీ పెళ్లి అనే చిత్రం వితంతు వివాహాన్ని ప్రబోధించే చిత్రం. కాంచనమాల నటించిన ఇల్లాలు సినిమా విడుదలయ్యి మునుపటి సినిమాలంతా విజయం సాధించలేకపోయినా కూడా ఆంధ్రపత్రిక ఫిలిం బ్యాలెట్లో ఉత్తమ నటిగా ఇల్లాలు చిత్రం ద్వారా కాంచనమాల ఎంపిక అయ్యారు. ఆ సమయంలో విడుదలైన మైరావణ కూడా అన్ని తరగతుల ప్రజాదరణను అందుకోలేకపోయింది. ఆ తర్వాత జమినీ వాసన్ గారి నిర్మాణ సారథ్యంలో బాలనాగమ్మ రూపుదిద్దుకుంది. ఆ సమయంలో వారి చిత్రాలలోనే నటిస్తానని కాంచనమాల అగ్రిమెంట్ కూడా రాయడం జరిగింది. అదే ఆ రోజు ఆమె చేసిన పెద్ద తప్పయింది. ఆ సమయానికి వూంఫ్ గర్ల్, ఆంధ్ర గ్రేటా గార్బో అని పేరు పొందిన కాంచనమాల దగ్గరకు ఎన్నో మంచి ప్రాజెక్టులు రాసాగాయి. కానీ తను అగ్రిమెంట్ చేయడం వల్ల కాంచనమాలకు ఇతర చిత్రాల్లో నటించడానికి వీలు లేకుండా పోయింది. ఆ సమయంలో వాసన్ గారు కూడా కొత్త ప్రాజెక్టులు ఏమీ నిర్మించకపోవడంతో వాసన్ గారితో తన అగ్రిమెంట్ కాస్త రద్దు చేయమని కోరడంతో ఆయన వీల్లేదని ఖరాఖండిగా చెప్పడంతో మాటా పెరిగి నీ దిక్కున్న చోట చెప్పుకో, నీవు కోటీశ్వరుడివి అయితే నాకేంటి అని అన్నారు కాంచనమాల. ఈ మాటలన్నీ జమినీ వాసన్ కాంచనమాలకు తెలియకుండా గదిలో టేప్ రికార్డులో రికార్డ్ చేసి ఆమెకే వినిపించాడు. ఈ టేపుతో కోర్టుకెక్కి నీ అంతు చూస్తానన్నాడు వాసన్. అది ఆమెకు ఊహించని షాక్. ఈ సమయంలోనే బాలనాగమ్మ చిత్రం విడుదలై అఖండ విజయం సాధించింది. బాలనాగమ్మ చిత్రం ద్వారా వచ్చిన లాభాలతో ముందు నుండి వాసన్కు ఉన్న అప్పులన్నీ తీరిపోయాయి. ఇక కాంచనమాల నటనకు ఈ సినిమా ఒక గీటురాయని చెప్పాలి. కానీ ఈ సినిమానే హీరోయిన్ గా ఆమెకు ఆఖరి చిత్రమైంది. ఆంధ్రుల కళ్లన్నీ తన వైపుకు తిప్పుకున్న ఆమె కళ్ళు ఆ షాక్తో శూన్యంలోనికి చూడడం మొదలుపెట్టాయి. హిందీ చిత్రసీమలో అవకాశాలు వచ్చినా తెలుగు మీద మమకారంతో వాటిని కాస్త తిరస్కరించిన ఆమెకు చివరకు ఇలా జరిగింది. ఆమె బ్రతికి ఉండగానే తెలుగు చలనచిత్ర జగతి ఓ మహానటిని కోల్పోయింది. ఆ స్థితిలో ఆమె ఉండగానే ఆమె భర్త గాలి వెంకయ్య గారు క్షయవ్యాధితో మరణించడం జరిగింది. దాంతో ఇక ఆమె మరి కోలుకునే ప్రయత్నం కూడా చేయలేదు. కాంచనమాల స్నేహితురాలు, నటి అయిన లక్ష్మీరాజ్యం 1963లో నర్తనశాల చిత్రం నిర్మించారు. లక్ష్మీరాజ్యం బలవంతంతో ఓ చిన్న పాత్రను పోషించారు కాంచనమాల.
ఆ చిత్రంలో ఆమె నటిస్తున్నారనే వార్తలు రాగానే ఎంతో మంది అభిమానులు కాంచనమాల గారిని చూడడానికి వస్తే ఆమె ఎవరిని గుర్తుపట్టకపోగా మీరెవరూ నాకు తెలియదని చెప్పడంతో వారందరూ నిరాశతో వెనుదిరిగారు. దాదాపు 20 ఏళ్ల తర్వాత మేకప్ వేసుకున్న కాంచనమాల గారిలో ఏమాత్రం ఆనందం కానరాలేదు. 1940లో ఆంధ్ర ప్యారిస్ గా పేరుగాంచిన ఆమె సొంత ఊరు తెనాలిలో శాంతి భవనం అనే ఓ భవంతిని ఎంతో ఇష్టంతో నిర్మించుకున్నారు కాంచనమాల. ఆమె ఆ ఇంట్లో నివసించినప్పుడు ఆ పక్కింటి వారికి కూడా ఆమె ఎవరో తెలియకుండా గడిపారు. నటనలో ఆమె నుండి స్ఫూర్తి పొందిన వారిలో నటి జి వరలక్ష్మి ఒకరు. తొలితరం నటీమణులలో ఒకరైన కృష్ణవేణి గారు తీసిన దాంపత్యం సినిమా సమయంలో కాంచనమాల గారిపై ఉన్న అభిమానంతో ఆమె ఛాయాచిత్రాన్ని సెట్లో ఉంచారు. ఒక వడ్ల బస్తా కేవలం 3 రూపాయలు ఉన్న ఆ రోజుల్లోనే ఆమె ఏకంగా 10,000 రూపాయలను పారితోషికంగా తీసుకునేవారు. 1975లో ప్రపంచ తెలుగు మహాసభల్లో ఘన సత్కారం పొందిన ఈమె కళ్ళు శూన్యాన్ని తప్ప మరోవైపు చూడలేదట. విప్లవ కవిగా పేరు పొందిన శ్రీశ్రీ కూడా అభిమానంతో అందమైన కాంచనమాల గారిపై 2 మార్లు కవితలు కూడా అల్లారు. దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు కాంచనమాల గారి రూపలావణ్యం ఎటువంటిదో. ఇక కాంచనమాల గారు నటించిన ఆణిముత్యాల లాంటి కొన్ని చిత్రాల గురించి ఇప్పుడు చూద్దాం. నర్తనశాల, బాలనాగమ్మ, ఇల్లాలు, మళ్ళీ పెళ్లి, వందే మాతరం, గృహలక్ష్మి, మాలపిల్ల, విప్రనారాయణ, వీరాభిమన్యు, కృష్ణ తులాభారం, లవ్ మ్యారేజ్, జింబో వంటి హిందీ చిత్రాలలో కూడా వీరు నటించడం జరిగింది. మద్రాసులో ఉన్న సమయంలో 1981 జనవరి 24వ తేదీన కాంచనమాల స్వర్గస్థులైనారు. కాంచనమాల ఈ లోకాన్ని వదిలి ఎన్నో సంవత్సరాలు పూర్తి కావస్తున్నా కూడా నేటికి అభిమానుల హృదయాలలో తనకంటూ ఒక సుస్థిరమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు మహానటి కాంచనమాల.